పూర్తిగా ఎడమ సైడ్ వంగిపోయింది. వాళ్ళు హాస్పిటల్‌కి వెళ్తే ఆపరేషన్ ఏమైనా చేస్తారేమో అనుకుంటే ఆపరేషన్ చేయమన్నారు. పూర్తిగానే బెడ్ రెస్ట్ ఇచ్చారు. ఆ ఎముక భారం వచ్చి నరాల కింద పడి నరాలు కూడా ఇక్కడ మెడక నరాలంతా తీసేస్తుంది. గవర్నమెంట్లో ట్రీట్మెంట్ ఇచ్చారు కానీ ఇస్తున్నారు కానీ కొన్ని కొన్ని టాబ్లెట్స్ కానీ అన్ని టెస్టులు కానీ బయట రాసిస్తున్నారు. ఇప్పుడు మీరు హాస్పిటల్ అడ్మిట్ అవ్వమన్నారా? అడ్మిషన్ అవసరం లేదు. పూర్తిగానే బెడ్ రెస్ట్ ఇచ్చారు. ఇంట్లోనే బరువు ఎత్తకూడదు. కేజీ 2 కేజీలు బరువు తప్ప ఇంకెత్తకూడదు, ఎక్కువ వంగి లేకూడదు అన్నారు. అసలు మీరు ఎక్కువ పని చేయకూడదు. పనే చేయదు అనేసి పూర్తిగానే బెడ్ రెస్ట్ ఇచ్చేసారు. మీకు ఎంతమంది పిల్లలమ్మా? ఒక బాబు. మీ హస్బెండ్ పుష్పరాజు, మీ పరిస్థితి నాకు లతా దివ్యాంగ మిత్ర ట్రస్ట్కి ఫోన్ చేశారు. నా పరిస్థితి బాగాలేదన్నారు. మీ పరిస్థితి ఏం పుష్పరాజు? మీ పేరు, ఎక్కడ ఉంటున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? పరిస్థితులు ఎలా ఉన్నాయంటే చాలా కష్టంగా ఉంది. ఒకప్పుడు బాగుండేది. తర్వాత మా నాన్న చనిపోయిన తర్వాత మా తమ్ముడు ఆస్తి అమలు చేయడము, తర్వాత ఇంకా వివాహం అయిన తర్వాత కొన్ని కష్టాలు పడుతూ అట్లా ముందు కొనసాగుతూ ఉన్నాము. పూర్తిగా అమ్మాయికి బ్యాక్ పెయిన్ వచ్చిన తర్వాత ఇంకా హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్తే వాళ్ళు పూర్తి రెస్ట్ చేస్తారు అనమాట. అందుకే నేను పని చేయలేక, అమ్మాయి పని చేసుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నాను. ఇబ్బంది అంటే ఇబ్బంది అని చెప్పడానికంటే కూడా సస్తు బతుకుతున్నాం. అది ఏమంటే మీరేం పనికి వెళ్ళలేదు? లేదు, నేను పనికి పోను కదా, ఎందుకంటే గవర్నమెంట్ 100% చూపించేసింది. డిజేబుల్ పర్సన్ కదా, 100%. మీకు పెన్షన్ ఎంత ఇస్తున్నారు? మీకు 15,000 కదా రావాల్సింది. రాదని చెప్తున్నారు. ఎందుకు? పూర్తిగా బెడ్ రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే 15,000. మీరు కొంచెం అటు ఇటు తిరుగుతున్నారు కాబట్టి మీకు జస్ట్ పాస్ కి యూరిన్ కి వెళ్తున్నాను, ఇంకేం పని చేయలేను. అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే 15,000 రావాలంటే పూర్తి బెడ్ రెస్టెడ్, ఆ బెడ్ మీద నుంచి కూడా ఇంకొకళ్ళు తీసి కుర్చీలో కూర్చోబెట్టగలిగే వాళ్ళకి మాత్రమే 15,000. కాబట్టి మీకు 6,000 పెన్షన్ మాత్రమే వస్తుంది. ఈ 6,000 పెన్షన్ లో మీరు రెంట్ ఎంత అండి? రెంట్ ఇల్లా 2,500. ఈ 6,000లోనే ఒక బాబు మీకు. ఇప్పుడు మీ భార్యకి హెల్త్ ప్రాబ్లము కాబట్టి పరిస్థితి బాగలేదని లతా దివ్యాంగ మిత్ర ట్రస్ట్కి మీకు ఫోన్ చేసి సహాయం కోరారు. నేను ఆదుకున్నాను అనే దానికన్నా ముందుగా ఉమా మేడం వాళ్ళ హస్బెండ్ ఉన్నారు ఇక్కడ. ఉమా మేడం గారండి, ఒక్క నిమిషం ఉంటారండి. మేడం గారండి, ఈరోజు ఈ సహాయం అందడానికి మెయిన్ కారణం ఉమా మేడం వాళ్ళ ఫ్యామిలీ అన్నమాట. మేడం గారండి, నేను చెప్పిన పర్సన్ వీళ్ళకి సహాయం కావాలి అని అడగంగానే మీరు సహాయం చేశారు. వీళ్ళ పరిస్థితి చూశారు కదా మేడం గారండి. ఇది వీళ్ళ సిచ్యువేషన్. నేను చెప్పడానికి కారణం మెయిన్గా పుష్పరాజు పరిస్థితి బాగాలేదు మేడం గారని అంటే టైం తీసుకొని చెప్పడానికి కారణం ఇది మేడం. చూశారు కదా, నేను ఎవరికంటే వాళ్ళకి ఇట్లా కాదు, నిజమైన సహాయం ఎవరికైతే ఉందో వాళ్ళకి వెళ్ళాలి అనేది నా ఉద్దేశం. 4 రోజులు లేట్ అవ్వచ్చు కానీ పర్ఫెక్ట్గా వెళ్ళాలి అనేది లతా దివ్యాంగ మిత్ర ట్రస్ట్ యొక్క మెయిన్ ఉద్దేశం. దానికి మీరు సహాయం చేసిన దానికి థ్యాంక్ యూ సో మచ్ ఉమా మేడం గారండి. అట్లాగే పుష్పరాజు గారు మీకు సహాయం చేసింది ఆ మేడం. నా ఫ్రెండ్స్ సుదర్శ, ఒక తమ్ముడు, ఇలా నాకు తెలిసిన వాళ్ళ ద్వారా నేను ఇట్లా కొంచెం సహాయం చేయండి అనేసి అంటే అందరూ కొంచెం మంది నాకు ఫోన్ పే చేశారు. దాంతో పాటు మేము కూడా సహాయం చేయడానికి ముందుకు వచ్చామండి. మీకు ఏదైనా సహాయం కావాలంటే రాగని చెప్పండి. అర్థమవుతుందండి పుష్పరాజు గారు. మీకు అందిన సహాయం ఈరోజు లతా దివ్యాంగ మిత్ర ట్రస్ట్ నుంచి ఉమా మేడం గారు, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి మీకు సహాయం చేయడానికి కారణం. కాబట్టి మీరేమైనా చెప్పాలనుకుంటే మేడం గారికి చెప్పొచ్చు. థ్యాంక్స్. అది